ఆరంభం చేసి సంఘ ఆరంభం క్రైస్తులపై హింస మొదలైంది. చెదిరిపోయారు. యూదయ సమరయ దేశాలన్నిటి కూడా చెదిరిపోయారు కదా. వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఫిలిప్ కదా. ఎవరు? ఫిలిప్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ ఫిలిప్ ఈరోజు నపుంసకుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. నెంబర్ 1, నపుంసకుడు ఎక్కడ వాడో తెలిసి ఇతను ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే 26వ వచనం 8వ అధ్యాయము. ప్రభు దూత నీవు లేచి దక్షిణమునకు యెరూషలేమునకు గాజా పోవు మార్గము నుండి కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐతోఫీలు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతోఫీలు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. ఐతోఫీయుడు అంటే అర్థమైందో తెలుసా? నెంబర్ 1, ఐతోఫీలు అంటే నల్లని వారు. అవునండి, ఆఫ్రికా ఖండంలో ఉండేవాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇంకో మాట చెప్పుకోండి, నీగ్రోస్ కదా. నీగ్రోస్ అమెరికా దేశంలో ఉన్నవారిని నల్ల జాతీయులను నీగ్రోస్ అంటే వాళ్ళకి ఎంత కోపమో తెలుసా? ఎంత కోపమో తెలుసా? చాలా ఫైర్ అయిపోతారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఏమన్నా నల్ల జాతీయులు అంటారు. వాళ్ళు నల్ల జాతీయులు. నీగ్రోస్ అనకూడదు అంట వాళ్ళు. నీగ్రోస్ అంటే అది ఒక హాస్యకరమైనటువంటి పదం అంటారు వాళ్ళు. కానీ ఆఫ్రికా ఖండంలో ఐతోఫియా అనేవంటి ప్రాంతంలో ఈయన ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే నపుంసకుడు అనేది కూడా ఎవరో మనకు తెలియాలి కదా. నపుంసకులు అసలుకి బైబిల్లో ఎంతమంది ఉన్నారు నపుంసకులు? మత్తయి సువార్త మన జ్ఞాపకం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనము. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు, పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు కదా. ఎంతమంది ఉన్నారండి? మొత్తం 3 ఉన్నారు. 1, తల్లి గర్భంలోనే నపుంసకులుగా చేయబడిన వారు. 2, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు. 3, పరలోక రాజ్యమున నపుంసలుగా చేయబడిన వారు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ నపుంసకుడు ఇతంది ఆఫ్రికా దేశం అన్నాం, నల్ల జాతీయుడు అన్నాం, చీకటి ఖండము. అంటే ఇంకో మాట చెప్పుకోవాలంటే బైబుల్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సువార్త లేదు. ఎంతో దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు అన్నమాట. ఈరోజు మనకు కనిపిస్తారు కదా నపుంసకులు. నపుంసకులు అంటే ఎవరు కదా? నపుంసకులు అంటే స్త్రీ కాదు, పురుషులు కాదు కదా. వీళ్ళు నపుంసకులు అన్నమాట. వీళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నేను చాలా అకేషన్స్ మేము చూస్తూ ఉంటాం. మ్యారేజెస్ కానీ గృహప్రవేశాలు జరిగేటప్పుడు మాకంటే ముందే వీళ్ళు వచ్చేస్తున్నారు అక్కడికి. ఎవరు? నపుంసకులు. వాళ్ళని తీసుకొస్తున్నారు తెలుసా. తీసుకొచ్చి వాళ్ళ చేత ఇంటిని, ఈ పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురు దిష్టి తీపిస్తున్నారు. నేను అడిగాను వాళ్ళని, ఏందంటే దిష్టి అంతా వాళ్ళ మీద పోయిద్దిలేండి అంటున్నారు. ఏమండి, ఈరోజు వాళ్ళంత చీఫ్గా మనం చూస్తూ ఉంటాం కదా. అప్పుడు కూడా అలాగే ఉండిపోయిందిలే. ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయింది. అప్పుడు కాలంలో ఆదిమ సంఘంలో అలాగే కనపడిపోయింది. కాబట్టి ఈ నపుంసకులు మనకి కొన్ని ఒక 5, 6, 7 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఒక చట్టం పాస్ చేసింది. ఏమని తెలుసా?
పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అని. అవునా? ఈరోజు మనం శాన్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక పట్టణంలో ఒక అపార్ట్మెంట్ కూడా ఈ బ్యాచ్ అలా ఉండిపోయినారు. వాళ్ళు ఏమన్నా తెలుసా, అంటే ఏంటో తెలుసా, మేము పురుష సంవాదులను అంటారంట. వాళ్ళు పురుష సంయోగులు ఒక బ్యాంకు పెట్టుకుంటారంట. దేవుడు కదా దీన్ని మన భారతదేశం కూడా దీన్ని ఒప్పుకోవాలి, కానీ వాక్యం అలా ఒప్పుకోవడం. వాక్యం ఏంటి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, యువకులకు దేవాలయము ప్రవేశం ఉంది. నపుంసకులనే వాళ్ళకి రాకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి అర్హత లేదు. కానీ ఇతను ఏం చేస్తున్నా తెలుసా, మనందరం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఎక్కడికి వస్తున్నా తెలుసా, ఆరాధించటానికంట యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంటేనా, యెరూషలేమునకు. దేవుని పట్ల ఆసక్తి కదా, యెరూషలేమునకు వెళ్ళాడు. యెషయా గ్రంథాన్ని ఒకడు చదువుకున్నాడు కదా, అది చదువుకోట తీసుకున్నాడంట, కొన్నాడు కదా. బహుశా నేనేమంటానంటే మీకు ఒక అనుమానం రావచ్చు, పాస్టర్ గారు యెరూషలేములోకి వెళ్ళాడు కదా, దేవాలయంలోకి వెళ్ళాడా? ఎస్, వెళ్ళలా. దేవాలయంలోకి ఎంటర్ లేదు, వాళ్ళకి రాకూడదు. మీకు ముందు వాక్యంలో చూద్దాం మనం. దేవాలయంలోకి ఎంటర్ అవ్వకూడదు. ఈరోజు బయటే అక్కడే ఉండిపోయాడు, ఆవరణంలోనే ఉన్నాడు. ఆ మందిరాన్ని చూశాడు, ఆ బలులు చూశాడు. బయట యెషయా గ్రంథం యొక్క పుట్టలు అమ్ముతున్నారు, అది తీసుకున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకున్నామండి. చూడండి, యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం ఏం చదువుతున్నాడు ఆయన? ఒక మాట చదువుకున్నాడు కదా, ఇందాక మనం చదువుకున్న 32వ వచనం. అతను లేఖనంలో చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవక ఉండెను కదా. ఆయన దీనత్వను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఎలాగ చెప్పినాడో తన్ను గుర్చియా వేరొకని గుర్చియా నాకు తెలుపుమని అడిగాను కదా. వాక్యం చదువుతున్నాడు, దాని అర్థం తెలియదు వాడికి కదా. మనం కూడా వాక్యం చదువుతాం కొన్నిసార్లు, అర్థం తెలియాలి మనకి. సీతాకోక చిలుక, తేనెతీగ. సీతాకోక చిలుక ఏంటంటే ఎగురుతూ అలాగే వెళ్ళిపోతూ ఉండదు. కానీ తేనెతీగ అలా కాదు కదా, పువ్వుల్లో ఉన్నట్టు మకరంధ్రాన్ని తీసుకొని కదా, అది చక్కగా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. తెలుసా మీకు? ఈరోజు మనం కూడా వాక్యం చదివేటప్పుడు పైన చదవకూడదు. మనం వాడు చదువుతున్నాడు కదా, వాడికి ఏం అర్థం కావట్లా. చదవటం వేరు, ధ్యానించటం వేరు కదా. చదవటం వేరు, ధ్యానించటం వేరు. ఈరోజు అతను వెళ్ళిపోతున్నాడు. కందాకే రాణి కింద పనిచేసేవాడు, ఫైనాన్షియల్ మినిస్టర్ అతను. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం, మనం కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశ నిజాములు పరిపాలించినప్పుడు నిజాముల దగ్గర కూడా పరిపాలన చేసేవంటి రాణుల దగ్గర ఎవరు ఉంటారంటే వీళ్ళే ఉంటారు కదా. మనకి బైబిల్లో కూడా ఎస్తేరు గ్రంథంలో ఉన్నారు కదా. హేగే వంశస్థులైనటువంటి కదా నపుంసకులు ఉన్నారు కదా. రాణుల దగ్గర ఉండేది వీళ్ళే కదా. కానీ కందాకే రాణి దగ్గర ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే ధనాగారం అంతా అతని చేతిలో ఉంది. మంచి హై ఎడ్యుకేటర్స్ కదా వీళ్ళు. కానీ దేవుని వాక్యం పట్ల ఆయనకి ఏమీ అర్థం కావట్లా. ఒక పుస్తకంలాగా చదువుతున్నాడు బైబిల్ని, ఏమీ అర్థం కావట్లా. ప్రియమైన దేవుని బిడ్డ, రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే ఫిలిప్పు వెళ్ళాడంట కదా, చూడండి ఒకసారి 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు
తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథము దగ్గరికి పోయి అతన్ని కలుసుకోమని చెప్పాను. చాలా మంచి మాట కదా. చాలా స్పీడ్లో వెళ్తున్నాడు రథము. అప్పట్లో ఈ రథాలు అనేవి ఈ సిస్టమ్, రథాలు సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ఫరో దగ్గర నుంచి మొదలైంది. ఫరో సైన్యం, రథాలు కదా. రథం ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా? అంత స్పీడ్గా పిలుపు వెళ్ళాలి. ఎట్లా వెళ్తాడండి? వీడేమనో రథం మీద ఉన్నాడు, పిలుపు ఏమనో ఇవాంజలిస్ట్, ఈజ్ వన్ ఆఫ్ ద ఇవాంజలిస్ట్, సువార్థికుడు. ఆయన దగ్గర ఏ వెహికల్ లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీవు ఆ నపుంసకుని కలుసుకో, రథములు వెళ్ళిన స్పీడ్గా పరిగెత్తు. బాగా ఆలోచించేద్దాం. రథము, సువార్థికుడు. ఇటువైపు ఏమనో వెహికల్ మీద వెళ్తున్నాడు, ఇతని దగ్గర వెహికల్ లేదు. కానీ ఇతని దగ్గర ఏముందో తెలుసా? పిలుపు దగ్గర దేవుని వాక్యము ఉన్నది. దేవుని వాక్యం ఉన్నది. ఈరోజు నేను ఏమంటాను, ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని అడగొచ్చు, ఏది వేగంగా వెళ్ళేదని అడిగితే ఏరోప్లేన్ పనిచేసేవాళ్ళు ఏమంటారంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు విమానం బాగా వెళ్ళిద్ది అంటాడు కదా. ఆర్టీసీ బస్సు అని అడిగితే ఏమంటాడు తెలుసా? మా బస్సు భూమి మీద బాగా పోయిద్ది అంటాడు కదా. అవునా? కానీ నేను ఈరోజు ఏమంటానంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక యాజ్ ఏ విశ్వాసిగా, పాస్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో వేగంగా వెళ్ళగలిగింది ఏంటంటే దేవుని వాక్యం. తెలుసా మీకు? ఏంటిది? వేగంగా వెళ్ళగలిగింది. కీర్తన పుస్తకంలో చెప్పలేదా? కీర్తన పుస్తకం చక్కని పాటలు పాడుకుంటాం కదా కదా. నీ వాక్యము బహు వేగంగా వెళుతుందా, పరిగెత్తుతుంది అంటాడు కదా. బా కదా. ఈ రథం అటాక్ చేసింది కదా. ఏంటిది? దేవుని వాక్యమే అటాక్ చేసేసింది కదా. ఆగిపోయింది కదండి, ఆగిపోయింది. అందుకే సొలొమోను కొన్నిసార్లు సంఘాన్ని ఎలా పోలుస్తాడు? ఫరో రథైశ్వర్యాలతో మిమ్మల్ని పోల్చాను అంటాడు కదా. అంటే అవి అంత స్పీడ్గా ఉంటాయో కదా. మన నడక అంత స్పీడ్గా ఉండిద్ది అంట. కానీ అంతకంటే స్పీడ్ ఏందో తెలుసా? దేవుని యొక్క వాక్యము కదా. ఈరోజు వెళ్ళిపోయాడు సువార్థికుడు నపుంసకుడి దగ్గరికి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ నపుంసకుడికి సువార్త చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు చెప్పాలి ఈరోజు అతనికి? అరే దేవాలయంలో రాకూడదుగా? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మొదటి వచనము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మొదటి వచనం. గాయము నొందిన వృషణములు కలవాడే కాని, మర్మాంగము కోయబడేవాడే కాని యెహోవా సమాజములోనికి చేరకూడదు. ఎక్కడ రాకూడదంట? యెహోవా సమాజములోనికి రాకూడదు కదా. ఎంత భయంకరమైన మాట అండి. వీడు రానుడికి వాక్యం చెప్పడం ఏంటి? ఈరోజు మనం చేయవలసిన పని అదే తెలుసా దేవుని బిడ్డలారా? మన జీవితాల్లో మనకి దేవుని వాక్యము ఉన్నా కదా, దేవాలయంలోకి వస్తున్నా మనకి ఏదో ఒక కొరత మనలో ఉంటుంది. ఆ కొరతను తీర్చడానికి దేవుడు ఈరోజు ఒక మంచి సమయాన్ని మనకి ఇస్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు ఈ నపుంసకుడు చదువుకున్నవాడు, దేవాలయంలోనికి అక్కడికి ఎంటర్ అయిపోయాడు, వాక్యాన్ని తీసుకున్నాడు. కానీ ఇతడు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏం తెలుసా? ఇతనికి భక్తి ఒకటే కాదండి, ఇతను దేవునికి లోబడేటట్లుగా చేస్తున్నాడు పిలుపు. ఏం చేస్తున్నాడు తెలుసా? నెంబర్ 1, నపుంసకుడికి సువార్తని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? సువార్తని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు సువార్త? ఎక్కడ? రథం మీదే కదా. ఈ మినిస్ట్రీ బాగుంది కదా. ఇప్పుడు సువార్త మేము ఎక్కడ చెబుతామంటే ఇంట్లో చెబుతామో లేకపోతే చర్చిలో చెబుతాం. కానీ ఇది ఎక్కడ చెప్పాడు తెలుసా? రథం మీదే సువార్త చెబుతున్నాడు కదా. నేనేమంటానంటే ఈరోజు సువార్త ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి అది ఏమి లేదు, నువ్వు ఎక్కడైనా చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కిన తర్వాత సువార్త చెప్పాడు ఎవరికైనా?
చెప్పారా? ఎవరికని చెప్పారా? ఎవరు చెప్పరు. ఎక్కగానే ముందు మనకేం కలిగిద్ది కదా? ఏమండి, ముచ్చటి. లేకపోతే వాళ్ళేం పెట్టుకున్నారు, వీళ్ళేం పెట్టుకున్నారు కదా? అందుకే మనం బస్సు ఎక్కగానే ఆ బస్సులో డ్రైవరు పాటలు పెడతాడు కదా, అవి ఏదో పెడతాడు వాడు, అవి వింటా ఉంటాం. వింటతోనే కాదు, బస్సు దిగిపోయేటప్పుడు అయ్యో పాడతాం మనం కదండి. కానీ నేనేమంటానంటే ఈరోజు మనం ఎక్కడ కదా, అందుకే అంటాడు మీరు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్తున్నప్పుడు దేవుని మాటలు మీకు ఎలా ఉండాలి? భాస్కం వలె ఉండాలి కదా. ఈరోజు ఉండాలండి మనకి. నపుంసకుడు ఆ పని చేస్తున్నాడు కదా, వెంటనే వాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? బాప్టిజానికి కూడా సిద్ధపరిచారు కదా. నేను ఈరోజు ఏమంటానంటే విషాదకరమైనటువంటి ప్రారంభానికి ఆనందకరమైనటువంటి ముగింపు ఈ నపుంసకుడు ఈరోజు పొందుకున్నాడు కదా. నాకు దేవాలయములు లేదు ప్రవేశం అని అనుకున్నాడు. కానీ ఈరోజు ఏం కలిగిందో తెలుసా? అతనికి ఒక గొప్ప అరణ్యము కదా, గజాకు పోయే అరణ్యము పరదేశిగా మార్చబడింది. బాప్టిజం తీసుకున్నాడు కదా, బాప్టిజం తీసుకున్నాడు. దేవుని బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఐథియోపియాలో మార్పు వచ్చేసిందంట. మీకు ఒక విషయం తెలుసా? కందాకే రాణి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. తన ఫైనాన్స్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఐథియోపియా దేశం మొత్తానికి, ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటి సువార్త చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఈ నపుంసకుడు అంట. అంత మంచి మాట. ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఒక నిరీక్షణ కలిగించే మాట చెప్పాడు. తెలుసా మీకు? యెషయా గ్రంథము 56వ అధ్యాయం చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, యెహోవాను హత్తుకొనువాడు ధన్యుడు, అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జల్లెల నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. షండు అంటే ఇంకో మాట ఏంటంటే నపుంసకుడు కదా, షండు కదా. నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినమున ఆచరించి నాకు ఇష్టమైన వాటిని కోరుకొనిచు నా నిబంధన ఆధారం చేసుకొనిచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగమున వారికి ఇచ్చేదను కదా. ఏందంట? నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగము వారికి ఇచ్చేస్తాడంట. ఎంత మంచి మాట అండి, ఎంత అష్యూరెన్స్ కదా. ఈరోజు వాళ్ళకు నిరీక్షణ కలిగించాడు కదండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం జ్ఞాపకం చేసుకున్నామండి. అందుకే నేనేమంటానంటే ప్రారంభంలోని మన అంశం ఏంటంటే ధన్యులు కదా. ఇప్పుడు ధన్యకరమైన జీవితాన్ని సంపాదించుకున్నాడు కదా. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చాడు చూడండి ఒకసారి కదా. ఇప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మతము మార్చుకోవటం కాదు, తన జీవితాన్ని మార్చుకున్నాడు కదా. క్రైస్తవం అంటే మతం మార్చుకోవటం కాదు. చాలామంది క్రైస్తవునికి ఒక బ్యానర్ పెట్టేస్తారు. ఏం తెలుసా? క్రైస్తవులు అంటే మతాన్ని మార్చేవాళ్ళు అంటున్నారు. కానీ తన మతం కాదు మార్చింది ఇతన్ని కదా. దేవుని వాక్యం ఇతను మార్చేసింది కదా. ఈరోజు ప్రియమైన దేవుడు ఒక నిరీక్షణని కలిగించేసింది. ఇతనికి కూడా ప్రకారములో దేవుని సన్నిధిలో ఒక భాగం వీళ్ళకి కేటాయించబడింది. ఈ భూలోకములో వాళ్ళకి భాగం లేదేమో కానీ అక్కడ దేవుడు వారికి ఒక భాగం ఇచ్చాడు. అందుకే వాళ్ళు ధన్యులైపోయారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సంకీర్తనలో చాలా చక్కని సంకీర్తన కదా. మొదటి సంకీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నామండి కదా. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమున ధ్యానించువాడు ధన్యుడు. మళ్ళా మనకి గుర్తొచ్చింది ధన్యుడు, ధన్యత అనేవంటి పదాలు
హీబ్రూ భాషలో వాడబడిందంటే మనం ఆనందంగా ఉండేవారు, అదృష్టవంతులుగా ఉండేవారు అంటుంటారు కదా. కాబట్టి ఈరోజు ధన్యులు అనే మాటను మనకు జ్ఞాపకం చేస్తుంటారు. ఎందుకంటే వాస్తవంగా ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా జ్ఞాన సాహిత్య గ్రంథము అంటారు. వీటిని జ్ఞాన సాహిత్య గ్రంథాలు అన్నమాట ఇవి. ఇందులో మనకి ఎక్కువగా కనిపించేది ఏంటో తెలుసా? ధన్యులు అనే మాటలు ఎక్కువ కనపడుతుంది కీర్తనలో. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు, యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు, కొరా కుమారులు అంటారు కదా. తర్వాత 128 కీర్తనలు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడిచేవారు అందరూ ధన్యులు. ఈ మాట ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుడు, ఈ కీర్తన యొక్క మనము జ్ఞాపకం చేసుకుంటే ఇందులో ఒక సంతోషానికి ఒక రహస్యం కదా, నిజమైన సంతోషానికి రహస్యము, ద సీక్రెట్ ఆఫ్ ద ట్రూ హ్యాపీనెస్ కదా. సంతోషంగా ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు? ఎందుకే కొన్ని కీర్తనలు ఏంటంటే స్తుతి కొరకు వాడబడిన కీర్తనలు. ఈ కీర్తన గ్రంథము ఉపోద్ఘాతం మొదటి కీర్తన. 150 కీర్తనలు ఉన్నాయి కదా. 150 కీర్తనలు కూడా ఉపోద్ఘాతం ఏంటంటే ఈ మొదటి కీర్తన. ఈ కీర్తనలో కీర్తనకారుడు ఏంటంటే పాపుల యొక్క పతనాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. మనం ఆశీర్వాదించబడాలి అనేది కోరుకుంటున్నాడు దేవుడు. చాలామంది అంటారు మనం ఆశీర్వదించబడ్డ దేవుడికి ఇష్టం లేదు అని ఒక మాట వాడుతూ ఉంటారు కదా. ఆ మాట వాడిచ్చేది ఎవరో తెలుసా? మన చేత సాతానుడు వాడిస్తాడు. మనం ఆశీర్వాదించబడ్డ చూడుస్తున్న వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి కదా. ఈ కీర్తనలో మనకు కనిపించేవంటి ప్రారంభం ఎలాగూడదంటే బ్లెస్డ్ ద మ్యాన్ అండ్ హ్యాపీ ఈజ్ ద మ్యాన్ కదా. అంటే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, సంతోషంగా ఉండే వ్యక్తి అని ప్రారంభం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈరోజు మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. క్రైస్తవులైతే క్రైస్తవేతరులు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది క్రైస్తవేతలు చేసే పనులు మనం చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో సిలువ పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. కొంతమంది మెడలో సిలువలు వేసుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తారో తెలిసి నిద్రపోయేటప్పుడు తల కింద బైబిల్ పెట్టుకుంటారు అండి. ఇంకో మాట ఏందో తెలుసా? మళ్ళా మనం ఈ వెలిగిస్తూ ఉంటాం. ఏంటి ఇవి? క్యాండిల్స్ కాదు కదా, సాంబ్రాణి కదా. అవి కూడా వెలిగిస్తాం కదా. అవి వెలిగించి ఏం మాట చెబుతారు కదా? భగవంతునికి భక్తునికి అంటారు కదా. అవునా? అనుసంధానమైనది అంటారు మనవాళ్ళు కదా. అవి ఏమి మనకు సంధానం కాదు. అవునా? ఈరోజు మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించాలి. నువ్వు అవి చేసినంత మాత్రాన నీకు ఆశీర్వాదాలు రావు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఏం చెబుతున్నాడు? ఎవరు ధన్యులంట? ఎవరు ధన్యులు అంటున్నాడు? చూడండి, మొదటి సంకీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి 3వ వచనం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రముల ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రాలు ధ్యానించాలంట. దివారాత్రాలు బైబిల్ చదువుతాం మనం. ఎంతమంది చదువుతాం? పొద్దున్నే లేచి బైబిల్ ఎన్నిసార్లు చదువుతాం? ప్రార్థన ఎన్నిసార్లు చేస్తామండి మనం? నేను ఇక్కడ ఉండి అడగకూడదు, ఈ పులిపీట్లో ఉండి ప్రశ్నలు వేయకూడదు తెలుసా. అక్కడ వేయొచ్చు కానీ ఇక్కడ వేయకూడదు. నేను ఇది వాక్యం చెప్పేదే. ఎందుకంటే మనం ఉదయాన్నే లెగవగానే ప్రార్థన చేసుకుంటాం. కొంతమంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు స్నానం చేసి బైబిల్ చదువుకునే అలవాటు ఉంటుంది. అవునా? కొంతమంది నైట్ టైం వల్ల బైబిల్ చదువుకుంటాను కదా. ఇది మన యొక్క టైమింగ్స్ కొంతమందికి. కానీ దివారాత్రులు చదవటం అంటే ఏంది? మాటలా అంటే పొద్దుగూకులకి బైబిల్ చదువుతూ ఉంటే ఎట్లా మన పరిస్థితి? నేనేమంటానంటే దివారాత్రాలు కాదు, ఈరోజు ప్రతి సమయంలో దేవుని మాటలు మన మనస్సులో ఉండాలి కదా. నువ్వు చదవాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడ ఉండాలి? ఆ మాటలు నీ మదిలో ఉండాలి కదా.
అందుకే నేను ఏమంటానంటే ఎవరికైనా ఒక మాట చెబుతాను, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చేసేటప్పుడు ఈ మది తలుపులు మూసేయండి. ఏం మూయాలి? ఏం చెప్పండి? ఈ మది తలుపులు మూసేయాలి. నువ్వు మూసేయలేదనుకో ఏమవుతుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఎవరైనా వచ్చి తట్టగానే ఏంది చెప్పు అంటావు, తెలుసా? అవునండి. నువ్వు వాక్యం చదువుతూనే ఉంటావు, ఎవరైనా వచ్చారని గెడుతూస్తారు. మన వాళ్ళకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏందో తెలుసా? ఎవరైనా చర్చిలోకి వస్తుంటే అట్నే చూస్తారండి వాళ్ళకి వెళ్ళి, కదండి. మన మనసంతా పాడైపోద్ది, మన వాక్యం పాడైద్ది, తెలుసా? అందుకే నేను ఏమంటానంటే మది తలుపులు మూయండి. ఏం మూయాలి? ఇది మూసేయండి. నువ్వు చర్చిలోకి రాగానే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇది కంట్రోల్లో ఉండాలి. అప్పుడు నీకు దేవుడు నీ మీద నీ ఆత్మను కుమ్మరిస్తాడు కదా, నిన్ను పట్టుకుంటాడు ఆయన. అందుకే అంటాడు కూడా, ఎప్పుడు కూడా హెస్కేలు ప్రవక్త అంటాడు, నువ్వు చక్కగా కూర్చో, చక్కగా నిలబడు, నీతో మాట్లాడతాను. నువ్వు చక్కగా లేకపోతే నీతో మాట్లాడే నిన్ను పట్టుకోలేడు ఆయన. అందుకే ప్రవక్తతో చెప్పాడు, నువ్వు మాట్లాడు, చక్కగా మాట్లాడు కదా. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదంటారు కదా, బ్రహ్మదండి చెట్టు లాంటి వాళ్ళు కదా. వాళ్ళు నా మీదే తిరుగుబడ్డారు, నీ మీద ఎందుకు తిరగబడరు? ఎలాంటి ప్రజలకు కూడా దేవుడు చెప్పమన్నాడు తెలుసా? ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, దివారాత్రములు ధ్యానించేవాడు ఎట్లుంటాడో తెలుసా? ఎట్లుంటాడంట? ఒక మ్యాప్ ఇచ్చాడు మనకి కదా. ఈ కీర్తనలో సంతోషంగా ఉండే వ్యక్తి యొక్క మ్యాప్ మనకు అనిపిస్తుంది. ఎలా ఉంటుందంట? నీటి కాలువల ఎవరును నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారంట. చెట్టులో జీవం ఉంటుంది, నీతిమంతునికి కలిగేవంట ఆశీర్వాదాలు చెబుతున్నాడు కదా. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు కదా, చెట్టు వలె ఉంటాడంట కదా. ఆ చెట్టులోనికి ఏముంటుందో తెలుసా? జీవము కలిగి ఉంటుంది కాబట్టి, జీవం ఉంటుంది కాబట్టి ఆ చెట్టు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అందుకే కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మనుషుల్ని ఎలాగ పోల్చాడో చెట్టుతో పోల్చాడు కదా, చెట్లతో పోల్చాడు కొన్నిసార్లు. చిన్న చిన్న వాటితో. పోయినసారి కూడా నేను చెప్పాను, మీరు లోకానికి ఉప్పాయి అన్నారు, మీరు లోకానికి వెలుగే అన్నారు కదా. చిన్న చిన్న వాటితో దేవుడు మనల్ని పోలుస్తూ ఉంటాడు కదా. ఈరోజు ఏమంటే తెలుసా? చెట్టు వలే ఉంటారంట కదా. అంటే ఆ చెట్టు ఎలాగుంటుందో తెలుసా? ఆ చెట్టు ఫలిస్తుందంటే అర్థం ఏంటంటే అందులో జీవం ఉంటుంది, లైఫ్ అంతా అందులోనే ఉంటుంది కదా. ఆ జీవం ఎవరిస్తారు? మనకి దేవుడే ఇస్తాడు కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము వెలుగైండెను కదా. ఆదిలో యోహాను సువార్తలో కూడా చెబుతాడు, ఆది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కదా అంటాడు కదా. ఆయన జీవము, ఆ జీవం మనుషుల్లోనికి వచ్చేసింది కదా. కాబట్టి ఈరోజు మనము చెట్టు వలె ఉండాలంట కదా. ఎలాంటి చెట్టు అంట కదా? నీటి కాళ్ళవల ఎవరన్నా నాటబడిన చెట్టు, మొలిచింది కాదంట కదా. ఏందంట? మొలిచింది కాదంట. ఏ చెట్టు అంటే ఇది? నాటబడిన చెట్టు. అంటే భద్రముగా ఒక చోట పెకలించి పెళ్ళగించి మరొక చోటకు తెచ్చింది. అంటే ఏ చూజన్ ట్రీస్ కదా, ఎంపిక చేయబడిన వంటి చెట్టు అన్నమాట ఇది. ఈరోజు మనం అంతా కూడా ఎవరో తెలుసా? ఎంపిక చేయబడిన వాళ్ళం మనం, ఏర్పాటు చేయబడిన వారం మనం కదా. ఓ ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేయబడిన సపరేట్ పీపుల్స్ అన్నమాట మనం అంతా. అందుకే అంటుంటే కూడా ఇశ్రాయేలు ఎవరైంటే ఐగుప్తుల నుండి వాళ్ళని తీసుకొచ్చాడు. యోహాను సువార్త 15 అధ్యాయాలు అంటాడు, ఎంతోమంది ఉండగా కదా మనల్ని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. కాబట్టి మనం ఎవరమై అంటే ఏర్పాటు చేయబడిన వంటి వారం కదా, ప్రత్యేకించబడిన వంటి వారం. అదే చెబుతూ ఉంటాడు కదా. ఎవరము అనేది మనం జ్ఞాపకం చేసుకుని నాటబడిన వంటి ఒక చెట్టు లాంటి వాళ్ళం అన్నట్టు కదా. ఎక్కడ నాటాడు దీన్ని? నీటి కాలువల యోరను కదా. అందుకే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే నీరు కదా, నీరు ఉండాలి చెట్టుకి. చెట్టుకి ఏం కావాలి? పెరగాలంటే ఏం కావాలి? నీరు ఉండాలి కదా, సూర్యరశ్మి ఉండాలి కదా, తేమ ఉండాలి కదా. ఇవన్నీ లేకపోతే చెట్టు కదా ఫలించదు కదా. అందుకే అంటాడు, ఇంగ్లీష్ బైబుల్ అంటాడు, ఈ చెట్టు ఎక్కడుందో తెలుసా? ఈ చెట్టు అంట రివర్స్ కదా. ఇంగ్లీష్ బైబుల్లో రివర్స్ అంటే నదుల ఒడ్డున
నాటబడిందంట. అంటే నది ప్రక్కన ఉన్నటువంటి చెట్లు ఎప్పుడు కూడా ఫలిస్తాయి. మీకు తెలుసా, మన దగ్గర ఉన్న నదులు ఎప్పుడైనా చూడండి, నేను అక్కడ పనిచేసాను, తాడేపల్లిలో పనిచేసినప్పుడు చూడండి, ఎప్పుడైనా మీరు ఏమొద్దు, మీరు అసలు నీళ్లు కూడా పోయొద్దు, వెళ్ళిపోయి ఒక చెట్టు పెట్టండి, అక్కడ ఏమవుతుందో తెలుసా, అది వెంటనే ఫలిస్తుంది కదా. సంవత్సరానికి 3 పంటలు పండుతాయి నదుల దగ్గర కదా. మీరు ఎప్పుడైనా పరిశీలన చేయండి, నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో చూడండి, చక్కని సస్యశ్యామలంగా ఉంటాయి కదా కదా. కావలసినటువంటి తేమ, కావలసినటువంటి నీరు, కావలసినటువంటి ఉష్ణోగ్రత అన్నీ కలిగి ఉంటాయి కదా. ఈరోజు కూడా మనం చెబుతున్నాడు కదా, ఈ చెట్టు అంట ఎక్కడ నాటబడిందంట, నీటి కాలువల యోరను నాటబడిందంట. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట అని చెప్పి, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు. ఆకు వాడదంట కదా, అంటే ఆకు వాడగానే స్థిరంగా ఉంటామంట, మనం స్థిరంగా ఉంటాం కదా. తన యొక్క తన కాలం ముందు కదా చక్కని ఫలాలు మనం ఇస్తూ ఉంటాం. ఏ ఫలాలు ఇవ్వాలి మనం దేవునికి? ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు కదా. ప్రేమ, సంతోషము, సమాధానం కదా. దేవుడు మన దగ్గర కోరుకుంటుంది అదే అండి. నేను ఈరోజు ఏమంటానంటే, మనము దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడు తెలుసా కదా. ధన్యుడే, కానీ వాడు ఎలా ఉంటాడంట, నీటి కాలవల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడంట. వాడు నీతిమంతుని యొక్క లక్షణం అది. దుర్మార్గులు ఎట్లా ఉంటాయో తెలుసా, వాళ్ళు గాలికి చెదరగొట్టి అంటే పొట్టి వలె ఉంటారంట. సపరేట్ చేసేస్తున్నాడు కదా. ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు కదా. పాపుల మార్గమున నిలవద్దు కదా. అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు కదా. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు కదా. ఈరోజు మనము ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి కదా. వాళ్ళ దగ్గర మనం ఉండకూడదండి. మనం ఉంటే మనము ధన్యులం కాలేము. వాళ్ళ ఆలోచనలు మనం ఉండకూడదు కదా. దుష్టుల ఆలోచన వాటి చొప్పున మనం నడవకూడదు కదా. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, అలాగుంటే మనం సంతోషంగా ఉండలేము, ధన్యులుగా ఉండలేము. మనం ఎలాగ ఉండాలంటే అన్ని విషయంలో కదా, మనం చెప్తున్నాడు కదా, అతడు చేయనదంతా కూడంట విఫలం అవ్వం. మనం ఏ పని చేసినా కానీ మనకు విజయమే. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడంట వాడు ఫలిస్తాడు. అతను చేసే పనిన్నిట్లో కూడా విజయమే కలుగుతుందంట. ఈరోజు మనము ధన్యకరమైన జీవితంలోనికి మనం ప్రయాణిస్తాం. నపుంసకుడు కదా, వాడు దేవుని వాక్యాన్ని విన్నాడు, వాడు బాప్టిజం తీసుకున్నాడు, ధన్యుడైపోయాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు కదా, ఆయన వైపు తిరిగినప్పుడు మనము ధన్యులం అయిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త పాఠంలో చాలా ప్రాముఖ్యమైన మాట కదా. సువార్త పాఠంలో మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయము ద్రాక్ష తోటకి వెళ్ళమన్నాడు కదా. ద్రాక్ష తోటకి వెళ్ళమన్నాడు కదా. వాడు ఒకడేమన్నాడంటే, నేను పోను అని ఉత్తరం ఇచ్చాను, తర్వాత మనసు మార్చుకొని పోయాను కదా. రెండో వాడు ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోయేదని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడేని అడిగాను, అందుకు వాడు మొదటి వాడే అనిరి కదా. అందుకే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, సుంకర్లను వేస్తున్న మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు పోతారంటే దేవుని రాజ్యంలోనికి? సుంకర్లను వేశ్యలను దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అంట. ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. ప్రియమైన దేవుని, ఎందుకు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే, వాళ్ళు యోహాను యొక్క బోధను వాళ్ళు విన్నారు అంట. అవునా? చూడండి 32వ వచనం అంటాడు, యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చెను, మీరు అతను నమ్మడు. అయితే సుంకర్లు వేశ్యలు అతను నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మనట్లు పశ్చాత్తాపపడక పోతుంది కదా. ఎవరు ఇప్పుడు ధన్యులు తెలుసు? ఇక్కడ ఎవరు ధన్యులంట? యోహాను బోధ మంచిదా కదా. యోహాను బోధ మంచిది కాదు అంటే ఏం జరిగిద్దో కదా.
వీళ్ళంతా ఒక అనుమానంతో ఉన్నారన్నమాట. ఎవరు వీళ్ళు? పరిచయులు, శాస్త్రులు కదా. వీళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళని వాళ్ళందరూ విమర్శించటం కదండి, విమర్శించటం కదా. ద్రాక్ష తోటకి పనికి వెళ్ళటానికి ఇష్టపడదు. ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఘము కదా, సంఘం అంతేనా. ద్రాక్ష తోట అంటే ఏంటిది? సంఘం కదా. సంఘములో బాప్టిజం ఇచ్చే యొక్క బోధను కదా వాళ్ళు విన్నారు. వింటతోనే నీతి మార్గంలోకి వెళ్ళారు కదా. బాప్టిజం ఇచ్చే బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెబితే ఏమి తంట వస్తుందని చెప్పి వీళ్ళు ఏమనుకున్నా తెలుసా? వీళ్ళంతటా వీళ్ళే కామ్ అయిపోయి ఉన్నారన్నమాట. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క బోధ విన్నవంటే వీళ్ళందరూ కూడా సుంకర్లు కానీ కదా, వేశ్యలు కానీ ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారంట. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి మత్తయి సువార్తలో చెప్పారు. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? శాస్త్రుల పళ్ళు సున్నము కొట్టిన వంటి సమాధి. పైకి మాత్రమే, లోపలంతా వీళ్ళ హృదయాలు పాడైపోయినాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకున్నామని. అందుకే వీళ్ళంట ఏం చేస్తున్నారు తెలుసా? వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అంట చంపేస్తున్నారంట కదా కదా. కాపులకి ఇచ్చేసిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంట? అందరిని చంపే, చివరికి తన ప్రియ కుమారుని కూడా పంపిస్తే ఆయన్ని కూడా చంపేశారంట కదా. ఈరోజు వాళ్ళేమనో ఆ స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? సుంకర్లను, వేశ్యలు కదా. అంటే వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అన్నమాట కదా. వివాదాలు పెట్టుకునేవారు కాదు వీళ్ళు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకళ్ళేమనో మతాధికారులు, ఒకళ్ళేమనో విశ్వాసులు కదా. మతాధికారులు ఏమనో మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. కానీ వీళ్ళైతే దేవుని వాక్యాన్ని వింటున్నారు. వీరు ధన్యకరమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వెళదాం, మనం ఆలోచించేద్దామండి. మనం పరలోకంలోకి వెళ్తాం. గుడికి వచ్చినంత మాత్రాన పరలోకంలోకి వెళ్తాం, లేకపోతే వాక్యం చదివినంత మాత్రాన పరలోకంలోకి వెళ్తాం, లేకపోతే కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోకంలోకి వెళ్తాం. ఇది కాదు మనకు కావాల్సింది, ఇవి కాదు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం పట్ల విశ్వాసం మనకు కలిగి ఉండాలి కదా. అలాంటి జీవితాలు మనం అలవర్చుకొని ముందుకు సాగుదాం. అలాంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమెను
ముందుకు వచ్చి సమర్పించవలసింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మేలన్నిటికీ కారణభూతుడా, నీ కొందనాలు స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దన్నావు. బిడ్డలకి నీవు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నారు. గడిచిన మాసమంతయు బిడ్డలను నీ కృపలతో కాపాడేవు. మరొక నూతనమైనటువంటి ప్రభా మాసను ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నారు. అయ్యాదిగో మీ జీవం ఏ పాటిది అన్నావు, కొంతలో కనపడి అంతలో మాయమైపోయేది అన్నావు. కానీ బిడ్డలకి ఆయుష్ని పొడిగించి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఉంచినావు. నిన్ను చూసే ధన్యతను ఏదైనా బిడ్డలకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నారు. అయ్యా బిడ్డలు అదిగో నీకు ఇచ్చిన కానుక ఎలాంటిదో చూసావు, ఏ ఉద్దేశాలతో ఇచ్చారు చూసావు ప్రభా. కానీ ప్రభా మేమిచ్చే కానుక ఏ పాటిదన్నావు ప్రభా. విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన అర్పణ అన్నావు. కాబట్టి బిడ్డల కానుకతో పాటు హృదయాలకు నీ సమర్పించి ఉండగా ఈ అర్పణలు గైకొనండి, వీళ్ళని ఆశీర్వదించిన ప్రభా. వారి కుటుంబాలలో వారి జీవితాల్లో ఏమీ తక్కువ కాకుండా అదిగో సమృద్ధిని నువ్వు అనుగ్రహించండి. జన్మదినాలు కానీ ప్రభా, వివాహ దినాలు కానీ అదిగో వారి జీవితాల్లో ఏమైనా స్పెషల్ అకేషన్ జరుపుకుంటే ప్రభా బిడ్డలకు కావలసినటువంటి నూతనమైనటువంటి ఆలోచనతో ప్రభా బిడ్డలను నడిపించి నూతన కార్యాలు జరిగించి మహిమ పొందండి. వారి ఉద్యోగాలను వారన్నింటిలో తోడుగా ఉన్నావు ప్రభా. కాబట్టి రాబో దినాల్లో కూడా అత్యధికమైన మేలుతో నింపి 30దంతులుగా 60దంతులుగా 100 బిడ్డల జీవితాలు ఫలింపు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ ఏ శారీరక బలహీనతలు కానీ ఏది రానియకుండా ప్రభా నీ కృపయందు దినదమ్మ కాపాడి సంరక్షించమని యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకుని మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. మన సంఘ డీకన్స్ ముందుకొచ్చి కానుకలు సమర్పిస్తుండగా నీ ధనము నీ ఘనము 578వ కీర్తన పాడుకుందామండి. 578వ కీర్తన రివైవల్ ఫామ్ పుస్తకంలో 188వ కీర్తన. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమాభ వినుదేతువా గరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా గరలోన కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకేయగా మరి యేసు కొరకి వెనుదీతువా నీ ధనము
పంటలు ప్రభువు నీకి యగాకుడు. వెలుగు నీడలు గాలి వర్షములో కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షములో కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే ధరపై ప్రభునామము కలిమి కొలది ప్రభున తర్పింపవా. నీ గణము ప్రభు యేసుదే నీ దశమాభా. కలిగించే సకలం సమృద్ధిగా తొలగించి పలువాన్ బలితాంబులో. కలిగించి సకలం బలో బలియాయే నీ పాపములకేసువే. సిలువంగ ప్రభుకి చింతింతువా. నీ గణము ప్రభు యేసుదే నీ దశమాభాగమునీయ. వెనుదీతువా నీకీచు ఆత్మలలో నీవేమా మాకున్నా సకలాస్తు మాకున్నా సకలాస్తు నీవెప్పుడు గైకొనుమా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీ కొందనాలు స్తోత్రాలు. మేలన్నిటికీ కారణభూతుడవు ప్రభా. మా జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధమైన వంటి పునరుత్థాన దినాన్ని నువ్వు అనుగ్రహించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మంటి ఘట్టంలో మహదైశ్వర్యం నింపినట్లుగా అయ్యా ఇదిగో మా హృదయమనే పాత్రలోనికి నీ వాక్యాన్ని నింపినందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో వెండి పాత్రలు, బంగార పాత్రలు, కర్ర పాత్రలు బలహీనమైనవి ప్రభా, బలమైనవి ప్రభా ఉన్నాయి అన్నావు. కానీ నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని ఈరోజు వాడుకున్నందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ఏ మంచితనము మా దగ్గర లేకపోయినా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభా.
అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తానన్నావు ప్రభా. జిగట గల ఊబిలో నుండి ప్రభా మమ్మల్ని లేవనెత్తినందుకు నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా అదిగో అపాయాలు గండాల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభా. అయ్యా అదిగో మరణం యొక్క అంశంలోనికి మేము వెళ్ళిపోవలసిన వరం ప్రభా. సమాధిలోనికి దిగివారి వలె అయిపోయినన్నాడు ప్రభా భక్తులు. అయినా మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఆరాధించే వంటి బిడలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు మమ్మల్ని కలుగు చేసిన విధానం చూస్తే మాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నదన్నాడు ప్రభా భక్తులు ప్రభా. ఈరోజు ప్రభా ఇదిగో మా జీవితాల్లో ఇంత గొప్ప కార్యాలు ప్రభా మాకు జరిగిస్తున్నందుకు నీ కొందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మేము ఇంకా పాపులమై ఉండగా మా కొరకు సిలువలో చనిపోయే ప్రభా మా పాప జీవితాన్ని, మా రాత జీవితాన్ని మేము విడిచిపెట్టుకోలేకపోతున్నాం ప్రభా. ఒక్కసారి ప్రభా మమ్మల్ని శుద్ధి చేయండి, ఇస్సోపుతో కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేస్తున్నందుకు నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినము ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించాం ప్రభా. అయ్యా ఇదిగో సంఘమంతా కలిసి ప్రభా, పెద్దలేమి ప్రభా ఇదిగో చిన్నలేమి వృద్ధులేమి ప్రభా ఇదిగో పురుషులేమి ప్రభా స్త్రీలేమి అందరూ కూడా ప్రభా ఇదిగో కుటుంబాలతో ప్రభా వచ్చి నీ సన్నిధిలో ఆరాధించారు ప్రభా. బిడ్డల ప్రభా నీకు సమయాన్ని కేటాయించారు ప్రభా. నీ ఆవరణములు ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. కాబట్టి ఈ శ్రేష్టమైన దినాన్ని నీ సన్నిధిలోకి వచ్చి ప్రభా నీ ముఖాన్ని దర్శించుకున్నారు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయేమో వాటిని మేము విడిచిపెట్టుకొని ప్రభా పరిశుద్ధులు ఆంకృతులుగా మేము జీవించబడే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా మాలో నీకు నచ్చని కార్యాలు ఉంటే మేము తీసివేసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఎన్ని మార్లు నిలిసి వేస్తాం, ఎందాకని నేర్పిస్తాము ప్రభా. కాబట్టి మా జీవితాలను ప్రభా మార్చి నీకు అనుకూలము ఉత్తమమైన జీవితాలు ప్రభా, సజీవ యాగం అంటే మా జీవితాలను ప్రభా నీకు సమర్పించుకునే భాగ్యం మాకు ప్రసాదించమని అడుగుతున్నాం. విన్న వాక్యాన్ని బిడ్డలు మర్చిపోకుండా హృదయాల్లో నింపుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అదిగో నీ సన్నిధిలో కాలక్షేపం చేసేవారు కాకుండా ప్రభా నీ సన్నిధిలో నిజమైన విశ్వాసులుగా ప్రభా, అయా అనుదిన క్రైస్తవులుగా ప్రభా నీ పరలోక రాజ్యానికి సిద్ధపడిన బిడ్డలుగా నువ్వు వాడుకొని మహిం పొందమని అడుగుతున్నాం. అయ్యా అదిగో సమర్పించిన అర్పణను బట్టి నీ కొందనాలు, ఇచ్చిన ప్రతి హస్తాలని పేరు పేరున దీవించిన ప్రభా, కుటుంబాలు ప్రభా సహితంగా ప్రభా కానుకలు సమర్పించుండగా ఆకాశవాకిలు విప్పండి, నీ దేవుళ్ళ పట్టజాలని దేవుని విస్తారమైన దేవులు బిడ్డల మీద కుమరించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అదిగో ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఇంకా అనారోగ్యంతో బలహీనతో బాధపడుతున్నారు వారికి సంపూర్ణమైన ఆరోగ్యము ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభా. అయా ఉద్యోగాలు వ్యాపార నిమిత్తము ప్రయాణాలు చేస్తుంటారు, తోడుగా ఉండండి ప్రభా. అయా పొలంలో పంటలు పండించుకోవడానికి సిద్ధపడుతున్నారేమో ప్రభా. అయా అదిగో చక్కని వర్షాలను ప్రభులకు అనుగ్రహించిన ప్రభా. అయా వాళ్ళ భూములు చక్కగా నీ వర్షంతో నింపి ప్రభా చక్కల పంటలు పండించుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాజీవితం కలిగి ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అయా ఎంతో మంది వ్యాపారం చేస్తున్నారు ప్రభా, వ్యాపారంలో నష్టం కలుగుతుంది, దిగులు పడుతున్నారేమో బిడ్డలు ఏమాత్రం భయపడకుండా తగిన కాలంలో ప్రభా నువ్వు వాళ్ళని ఆదుకొని వారికి ప్రభా ఇదిగో లాభాలు ప్రభా వాళ్ళకు అనుగ్రహించమని అడుగుతున్నావు. అయ్యా ఈ సమయంలో ఎంతో మంది ప్రభా అయా చేతులెత్తులు చేసుకునేవారు ఉన్నారు, వారికి కావలసినటువంటి ప్రభా ఆరోగ్యం శక్తిని అనుగ్రహించిన ప్రభా. వారు వచ్చినటువంటి ప్రభా ఇదిగో వారి యొక్క జీవితంతో ప్రభా వారి యొక్క భత్యంతో కుటుంబంలో సంతోషం కలుపుకునే భాగ్యం దయచేయని, వ్యసనాలకు ప్రభా చెడు అలవాట్లోని కాకుండా బిడ్డల జీవితాలు నీకు అనుగుణంగా మార్చుకుని అడుగుతున్నాం ప్రభా. అనేక మంది ప్రభా బిడ్డలు యవన బిడ్డలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, ఆయా సంబంధమైన ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, కానీ ప్రతిఫలం దొరకట్లేదు, దిగులు పడుతున్నారేమో ఆ ప్రభా వాళ్ళకి కావలసినటువంటి మరొక అవకాశాన్ని బిడ్డలకు నువ్వు అందించమని అడుగుతున్నాం ప్రభా. అయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నావు ప్రభా. అయా నీ మీద ఆధారపడ్డారు ప్రభా, సహాయం దయచేయని, అద్భుతాలు జరిగించి ప్రభా గొప్ప కార్యాలు జరిగిస్తామని మహిం పొందమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా వివాహాలు చేసుకుని గర్భఫలం లేకుండా ఉన్నారేమో, గర్భఫలాలను అనుగ్రహించి స్వాస్థ్యమన్నావు ప్రభా. పిల్లలకు కావలసిన గర్భఫలాలు నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాలు సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. కుటుంబాలు ఎక్కడైతే ప్రభా ఇదిగో మరి చీకటి ఛాయలు కుటుంబాలు అలుముకొని భార్యాభర్తల బిడ్డలకు మధ్య సమాధానం లేకుండా జీవిస్తున్నాము, ఆ కుటుంబాల శాంతిని సమాధానాన్ని నువ్వు ప్రసాదించమని అడుగుతున్నాం. అయ్యా ఎంతవరకు ప్రభా నీ సన్నిధిని మాతో ఉంచావు ప్రభా. అయ్యా అదిగో ఈ సమయంలో ఈ వారంలో ఏమేమి సంఘ కార్యక్రమం జరుగుతున్నాయో అవన్నీ నీకు మహిమకరంగా జరుపుకునే భాగ్యం దయచేయని, ఈ దినము ఎవరైతే ఆలయంలోకి రాలేక వెనుకబడి ఉంటారేమో నీ చిత్తమైతే మరొక పర్యాయం నీ సన్నిధిలో చేరే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ప్రభా
నీ అందు విశ్వాసం కలిగిన వారికి ఏ మేలు కొద్ది ఉండదన్నావు ప్రభా. సింహ పిల్లలైనా కానీ ప్రభా ఆకలి ఉంటాయి కానీ ప్రభా, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొద్ది ఉండదని ప్రభా. కాబట్టి మమ్మల్ని మేలుతో తృప్తిపరచమడుగుతున్నాం అయ్యా. అదిగో మా యొక్క సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. సంఘము దీపమైన కాంతులతో ఎల్లవేళ ప్రభా సంతోషాలతో ఉండే భాగ్యం దయచేయమడుగుతున్నాం ప్రభా. అయ్యా అదిగో మా యొక్క సంఘం యొక్క డీకన్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి మంచి ఆలోచన దయచేసి సంఘ క్షేమం కొరకు వారు నడుచుకునే భాగ్యం దయచేయండి. పని చేస్తున్నామంటే పని వారిని బట్టి ప్రార్థన చేసుకున్నాం. ఎల్సిసి నంబర్స్ని బట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభా సహకరించుకునే భాగ్యం దయచేయమడుగుతున్నాం అయ్యా. ఇదిగో ఇంతవరకు ప్రభా నీ సన్నిధిని, నీ కాపుదల మా అందరికీ నువ్వు అనుగ్రహించావు ప్రభా. నీ చిత్తమైతే మేము సజీవులుగా ఉంటే మరలా వచ్చే ఆదివారం నీ సన్నిధిలో కలుసుకునే భాగ్యము మాకు ప్రసాదించింది ప్రభా. మా దేశ మా రాష్ట్ర నాయకులను దీవించండి. సమాధానం సంతోషంతో పరిపాలించే భాగ్యం దయచేయమడుగుతున్నాం. మా ఆంధ్ర నూతన సంఘాలను దీవించిన ప్రభా, పరిపాలన చేసినటువంటి మోడల్ బిషప్స్ అండ్ బిషప్ నాయకులందరిని బట్టి మేము ప్రార్థన చేసుకుంటూ ప్రభా ఇదిగో అయ్యా ఇదిగో దానికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ కూడా ప్రభా అభివృద్ధిలోనికి ముందుకు నడిపించి నువ్వు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుని గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. జము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. సంఘ ప్రకటనలు గమనించండి. గడిచిన ఆదివారం మన దేవాలయంలో సమర్పించిన కానుకలు 6,440 రూపాయలు మాత్రమే. 6,440 రూపాయలు మాత్రమే. సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని సండే స్కూల్ పంపించవలసింది మనం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం 6:30 గంటల స్త్రీల సమాజం జరుగుతుంది. సంఘంలో స్త్రీలందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సింది మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది కాబట్టి సంఘమంతా కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనవలసింది మనం చేస్తున్నాం. మరి మన పారిష్ పాస్టర్ గారు జి సతీష్ బాబు గారు వచ్చే వారం హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి సంఘస్థులందరూ కూడా మరి సిద్ధపడి ఉండండి, సహకరించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి పలహారం తీసుకొచ్చాడు బర్త్డే సందర్భంగా బుర్రా సుష్మిత, సుచరిత ట్విన్స్ ఇద్దరు వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బుర్రా సువర్ణరాజు, అనుపమదేవి, వాళ్ళ బ్రదర్ జయదీప్ ఉన్నారు. అందరేనా లేరా? అయ్యగారు రండి. నమస్తే. వీళ్ళు సండే స్కూల్ టీచర్స్ కదా మనందరూ తెలుసు కాబట్టి ఈరోజు దేవుడు వారికి నూతన సంవత్సరం దయాకేటి ఇచ్చారు. అందుని బట్టి పలహారం తీసుకొచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. పేరెంట్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు చేయగల దేవుడివి. అయాదిగా బుర్ర, అయాదిగా సువర్ణరాజు, అనుపమ దేవుని ప్రేమించి అనుగ్రహించిన వంటి గర్భఫలాలను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు. కుమారులు కుమార్తెలు నీవిచ్చే వంటి ఫలాలు ప్రభా, ఈ దినము నూతన సంవత్సరమని దయా కిరీటాన్ని పొందుకున్న వంటి అయాదిగా బుర్ర సుష్మిత, సుచరితను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరం అంతయు బిడ్డలను కాపాడావు ప్రభా. నీ దయతో ప్రభా నీ కిరీటాలు బిడ్డలకు ఇచ్చావు ప్రభా. ఈ సంవత్సరం మరి ఒక నూతనమైనటువంటి కిరీటంతో నూతనమైనటువంటి కార్యాలు బిడ్డలకు నువ్వు జరిగిస్తామని నమ్ముతున్నారు ప్రభా.
అయ్యా అదిగో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు బిడ్డల మీద నీ కన్నులు ప్రకాశింపచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా సంఘంలో అయ్యా ఇదిగో సండే స్కూల్ టీచర్స్గా వారి తలాంతులను ఉపయోగించుకుంటున్నారు ప్రభా వారికి ఇచ్చినటువంటి గొప్ప వాక్సాతులను బట్టి నీకు కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాం. నీ దయందును నీ జ్ఞానముందును మనుషుల దయందును బిడ్డలు వర్ధిల్లే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా ఇదిగో ఎలాంటి లోక సంబంధమైన ఆలోచనలు వాళ్ళ మనసులో రానియకుండా చదువులను ఉన్నతమైన స్థితిలోనికి బిడ్డలు నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అదిగో బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క ఫలాలు నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఆత్మీయ ఫలాలతో బిడ్డల అభివృద్ధి పొందే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా అదిగో తల్లిదండ్రులు రేయి మొదలు జావున బిడ్డల కొరకు ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా అదిగో ఈ సమయంలో ఇంతవరకు కుటుంబాలను కాపాడే ప్రభా. అయ్యా అదిగో సూను రాజు గారిని అనుపమదేవి గారిని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వారు ఇంకా భక్తి విశ్వాసం ముందు నడిపించండి. వారికి అనుగ్రహించినటువంటి ప్రభా ఇదిగో జయదీపుని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. అప్పటికి కావలసినటువంటి ప్రభ నీ కృపను అనుగ్రహించి కుటుంబాలు సంతోషంగా సమాధానంతో జీవించబడే భాగ్యం దయచేయమని ఈ నూతన సమయంలో ప్రవేశించినటువంటి సుస్మిత సుచరిత అని ప్రభా నీ కాపుదలు అనుగ్రహించి ప్రభా ఈ సంవత్సరం అంతా ఈ ప్రభా ఆనంద సంతోషాలతో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ యేసు దివ్యనామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. Happy birthday. God bless you. Malahan sampai. Hah? పలహారం పంచుతూ ఉండగా మరి ఎవరైనా ఒక పాట పాడేవాళ్ళు ఉంటే పాడండి. ఎవరు పాడకపోతే ఫాస్ట్ గారే పాడతాడు. పాడతారా? కీర్తన పాడదామండి. 330 నీవే నా ప్రియుడవని కీర్తన పాడదాం. నీవే నా ప్రియుడవో, నీవే నా ప్రియుడవో యేసు ప్రభో, నీవే నా ఎడయుడవో, నీవే నా ఎడయుడవో, నీవే అనాదే దేవా పుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా చేసిదివి, నీవే నా ప్రియుడవో, నీవే నా ప్రియుడవో యేసు ప్రభో, నీవే నా ఎడయుడవో, పరమందు నీకుండు పరమా భాగ్యంబులు, పరమందు నీకుండు బోలు, నరకాయుతుడనైన నా కొరకు విడచితివి, నీవే నా ప్రియుడవో, నీవే నా ప్రియుడవో యేసు ప్రభో,
నీవే నా హృదయుడవు, నీవే నన్ను బ్రోవ నినరోనాయే తెంచి, నీవే నన్ను బ్రోవ తెంచి, నీ వలక పోసితివి నీ నల్ల శిలువపై, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యెడయుడవు. నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెవరి ప్రేమింతు నీ కంటే లోకమున, నేనెప్పుడు మరువాను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడవు, నీవే యేసు ప్రభు, నీవే నా యెడయుడవు. నీ సేవనే కోరి నిన్నే ప్రీతి పరకు, నీ సేవనే కోరి పరకు, నీ సేవకుడనైనా నేనెట్లు నిన్ను విడుతూ, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా హృదయుడవు. సకలంబు నీలేటి యాము, సకలంబు నీలేటి చక్కని రాజావు, సకలాధికారంబు చక్కగా చేయుదువు, నీవే నీవే నా యెడయుడవు. మనందరం కలిసి చివరిగా నా రక్షకుని వెంబడింతుననే కీర్తన, 426వ కీర్తన, నా రక్షకుని వెంబడింతును అనే కీర్తన రివైవల్ ఫామ్ పుస్తకంలో 204వ కీర్తన పల్లవి చివరి క్షణం పాడుతుండగా అందరూ లేచి నిలబడితే దీవెనతో మనం సెలవు తీసుకుందామండి. నా రక్షకుని వెంబడింతునల్నిక ఘోరమైన సురక్షితంబుగాను మేము వెళ్ళుదు, పరమ కిరీటమందు వారకు యేసు నేను ఆశతో అన్నిటను వెంబడింతును, దాసురాంబో ప్రభు వెంట కన్నులు మూసుకొని ఎక్కడిని వెళ్ళోదు, నా యేసు తోడ వెళ్ళుచుండు నిల్లడల ప్రయాసమైన లోయలై భయపడను, దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేల భువనంబులో సాగను, యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటను దాసురాంబో ప్రభు వెంట కన్నులు మూసుకొని ఎక్కడిని వెళ్ళోదు, నా కళమెల్ల యేసు నందు నమ్ముదు, భీకరంపు వాద్వి అయిన నీ దాటుదు,
ಕರ್ತ ತೋಡ ನಿಂದ ನೈನಾಯೇ ಗೋದು నాకా మృత్యు తండ్రి చూచువారకు యేసు నేను ఎన్నడెన్నడోను ఆశతో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు మనందరి మీద తన సన్నిధి కాదిదింపచేసి సమాధానము సంతోషము కలుగు చేయనుగాక. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభినందనములు చేకొనుమా విభవము మహిమ యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము చేయగనిమ్ము నేస్తవ భావములోకములో నిరుపగదయగనుము కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగ కగుతం. ఆమేన్. అందరికీ వందనాలు.